హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పెర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల సంఖ్య. సంతానం కోసం ప్రయత్నించి గర్భధారణ జరగనప్పుడు వైద్యులు స్పెర్మ్ కౌంట్ పరీక్ష రాస్తారు. ఈ శుక్ర కణాలు తగ్గటానికి అనేక కారణాలు ఉన్నాయి. బిజీ లైఫ్లో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, ఒబిసిటీ వంటి వాటి వల్ల క్రమంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం సాధారణమైపోయింది. ఈ వీర్య పరీక్ష రాయగానే చాలా మంది కంగారు పడిపోతారు, కానీ కంగారు పడవద్దు. స్పెర్మ్ కౌంట్ టెస్ట్ ఫలితాల్లో స్పెర్మ్ కౌంట్ నార్మల్ వాల్యూస్ ఎలా ఉండాలో చూద్దాం. మిల్లీ లీటర్ వీర్యంలో 4 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఇది 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉండే తక్కువగా ఉన్నట్లు అర్థం. మిల్లీ లీటర్ వీర్యంలో 4 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఇది 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉంటే తక్కువ ఉన్నట్లు అర్థం. ఒకవేళ సరిపడా సంఖ్య ఉన్నా అవి ఆరోగ్యకరంగా లేనట్లయితే సంతానం కలగదు. అంటే వాటిలో చలనం, ఆరోగ్య కణాలు, ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నట్లే వాటి సంఖ్యను పెంచుకోవడానికి, అవి ఆరోగ్యకరంగా ఉండటానికి చాలా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు సులువుగా దొరికేవే ఉంటాయి. మరి ఈ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉండే వీడియో. మన ఆరోగ్యం మన రోజు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా. రోజువారీ ఆహారంలో కొన్ని శుక్ర కణాలు పెరగడానికి సహాయపడితే మరికొన్ని తగ్గేలా చేస్తాయి. అందువల్లే ఏది తినాలి, ఏది తినకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏ ఆహారం తీసుకోవాలో చూద్దాం. జింక్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఇవి వేటిలో ఉంటాయో చూద్దాం. మెంతులు మన శరీరంలో టెస్టోస్టెరాయిడ్ లెవెల్స్ను పెంచుతాయి. వీర్య కణాలు ఉత్పత్తి కావడానికి, వాటి ఆరోగ్యానికి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కీలకం. ఈ లెవెల్స్ను మెంతులు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో పాలు పంచుకున్న వాళ్ళు ప్రతిరోజు 600 మిల్లీగ్రాముల మెంతులను 12 వారాల పాటు తీసుకుంటే వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగినట్లు గుర్తించారు. ఇక నెక్స్ట్, డార్క్ చాక్లెట్. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉత్తమమైన మార్గం డార్క్ చాక్లెట్. కోకోవా గింజలతో ఈ డార్క్ చాక్లెట్ తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా వీర్య కణాలు పెంచేందుకు సహాయం చేసే L-ఆర్గినైన్ అనే ఎంజైమ్ కూడా ఈ డార్క్ చాక్లెట్లలో ఉంటుంది. ప్రతిరోజు ఓ డార్క్ చాక్లెట్ తింటే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇక విటమిన్ ఇ, ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు వీర్య కణాలు పెరిగేందుకు కూడా బాగా సహాయపడతాయి. గుడ్డును రోజు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. మన రోజువారీ ఆహారంలో గుడ్డును కూడా ఓ భాగం చేసుకోవడం చాలా సులువు. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇక ఈ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి మనకు సులువుగా లభించే మరో ఆహార పదార్థం అరటిపళ్ళు. ఇందులో విటమిన్ బి1తో పాటు విటమిన్ సి, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి వీర్య కణాల ఉత్పత్తిని బాగా పెంచుతాయి. అత్యంత అరుదుగా లభించే బ్రోమెలైన్ ఎంజైమ్ కూడా అరటి పండ్లలో ఉంటుంది. ఈ ఎంజైమ్ కూడా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. సెక్స్ హార్మోన్లను కూడా అరటిపళ్ళు బాగా నియంత్రించగలవట. ఇక నెక్స్ట్, వెల్లుల్లి. మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లిలో సెలేనియం అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది వీర్య కణాలను బాగా పెంచుతుంది. శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి అవసరమయ్యే అలసిన్ కూడా ఈ వెల్లుల్లిలో ఉంటుంది. ఇక నెక్స్ట్, పాలకూర. వీర్య కణాలు పెరగాలంటే పోలిక్ యాసిడ్ కూడా అవసరం. పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలను భాగం చేసుకుంటే స్పెర్మ్ కౌంట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక వాల్నట్స్. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ వాల్నట్స్ తినాలని చెబుతున్నారు. అయితే ఇవి వీర్య కణాల సంఖ్యను కూడా పెంచగలవు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్స్ కణాల నాణ్యతను పెంచుతాయి. 2012లో జరిపిన ఓ అధ్యయనం వీర్య కణాలపై వాల్నట్స్ ప్రభావం బాగా ఉంటుందట. 21 నుంచి 35 ఏళ్ల మధ్యున్న వయసు ఉన్న మగవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగం మందికి 12 వారాల పాటు రోజు 18 వాల్నట్స్ తినాల్సిందిగా సూచించారు. ఆ తరువాత చూస్తే వాల్నట్స్ తినని వాళ్లతో పోలిస్తే తిన్న వాళ్ళలో వీర్య కణాల వృద్ధి గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్, దానిమ్మ పండ్లు. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్య కణాలను పెంచుతాయి, నాణ్యతను కూడా పెంచుతాయి. 2 రోజులకు ఒకసారి దానిమ్మ పండ్ల గింజను అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక గుమ్మడి గింజలు. గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఫైటోస్టెరోల్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మగవారిలో ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. నెక్స్ట్, కమలా పండు. ఆరెంజ్ లేదా కమలా పండ్లు. ఏదైనా విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు స్పెర్మ్ కౌంట్ పెంచడానికి బాగా సహాయపడతాయి. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే టమాటాలు
బ్రోకలీ, క్యాబేజీ లాంటివి కూడా మీరు బాగా తినవచ్చు. ఇక నెక్స్ట్ చేపలు. నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు రెడ్ మీట్ తగ్గించేసి కాస్త ఎక్కువ మొత్తంలో చేపలను తింటే ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. చేపల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో జింక్ కూడా ఉంటుంది. ఇది కూడా వీర్య కణాల వృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఇక నెక్స్ట్ క్యారెట్స్. ఎలా చూసినా క్యారెట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి వెజిటేబుల్. ఇందులో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వీర్య కణాల ఆరోగ్యానికి కాపాడతాయి. ఇక నెక్స్ట్ ఆలివ్ ఆయిల్. ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ వినియోగం రాను రాను పెరిగిపోతుంది. దీనిని రెగ్యులర్గా వాడడం వల్ల వీర్య కణాల వృద్ధితో పాటు వాటి నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి శరీరంలో ఆక్సిజన్ ను అన్ని భాగాలుగా అందేలా చేస్తుంది. దీనివల్ల వృషణాల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. ఇలా ఏ ఫుడ్ తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందో చూసాం. మరి స్పెర్మ్ కౌంట్ ను తగ్గించే ప్రమాదం ఉన్న ఆహార పదార్థాలు ఏవి అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వీటికి జోలికి వెళ్లకుండా ఉంటే సగం పని పూర్తయినట్లే కదా. సో అవేంటో చూద్దాం. ఈ మధ్య మనం పొట్ట కంటే ఎక్కువగా నాలుగు రుచినే చూస్తున్నాం. ఏది టేస్ట్ అనిపిస్తే దానిని లోపల వేసేస్తాం. అందుకే వివిధ రకాల ఆహార పదార్థాల టేస్ట్ పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇందులో మాంసం కూడా ఒకటి. స్మోకింగ్, సాల్టింగ్, క్యూరింగ్, పెర్మటైజేషన్ లాంటి పద్ధతిలో మాంసాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి చాలా కారణమవుతుంది. వీటిని తినడం వల్ల కౌంట్ ఎలా తగ్గుతుంది అనడానికి రీసెర్చర్లకు సైంటిఫిక్ ఆధారం ఏదీ లభించకపోయినా తగ్గడం మాత్రం నిజమని స్పష్టమైంది. ఈ వీర్య కణాల వృద్ధి కోసం చూస్తుంటే మాత్రం మీరు ఈ మాంసానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇక ట్రాన్స్ ఫ్యాట్. మనం రోజు తీసుకునే వంట నూనెల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని చెడు కొలెస్ట్రాల్ తో మన గుండెకు చేటు జరుగుతుందని డాక్టర్లు చాలా వరకు హెచ్చరిస్తూనే ఉన్నారు. రిఫైన్డ్ ఆయిల్ కు దూరంగా ఉండటం మంచిదన్న సూచనలు తరచూ వింటూ ఉంటాం. ఈ ట్రాన్స్ ఫ్యాట్ తో గుండెకు కాదు స్పెర్మ్ కౌంట్ కు లింక్ ఉంది. 2011లో స్పెయిన్ లో జరిగిన ఓ అధ్యయనంలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోయినట్లు గుర్తించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా సులువుగా తక్కువ ధరకే లభిస్తాయి. ఆయిల్స్ ను ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. పైగా మంచి టేస్ట్ కూడా అందిస్తాయి. దీంతో అన్ని కంపెనీలు నూనెల్లో కృత్రిమంగా ట్రాన్స్ ఫ్యాట్ను కలుపుతున్నారు. డైరీ ప్రొడక్షన్తో సహజంగా తక్కువ మొత్తంలో తీసుకునే ట్రాన్స్ ఫ్యాట్తో పెద్ద ముప్పు లేదు. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్తో చాలా డేంజర్. ఇక డైరీ ఉత్పత్తులు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న లాంటి డైరీ ఉత్పత్తుల వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. వీటిలో కొవ్వు ఉన్న పరిమితి స్థాయిలో తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. అయితే క్రీమ్, చీజ్తో సహా పాలను ఎక్కువగా తాగే టీనేజర్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, వీర్య కణాలు ఆకారం అసాధారణంగా మారిపోవడం లాంటివి జరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆవులు, గేదెలకు స్టెరాయిడ్స్ ఇవ్వడం కూడా దీనికి ఒక కారణమని చెప్పవచ్చు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. దీనిలో మీరు ఏం తినాలో ఏం తినకూడదో క్లియర్గా ఉంది. సో అవి మీరు చూసుకుని మీరు అవి పాటించి మీ శుక్ర కణాలను మరింత పెంచుకుని సంతానోత్పత్తిని పొందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మేము అందించే హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.